మా అన్నని జైల్లో పెట్టండి అని ఇప్పుడు అడుగుతున్నట్టుంది షర్మిల. ఇంతకుముందు అన్నని జైల్లో పెట్టడం తప్పన్నటువంటి ఆవిడ జైల్లో పెట్టమని అడుగుతున్నట్టుంది. ఎందుకంటే షర్మిల తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించినటువంటిది. ఇది ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా, అంటే వాళ్ళ అన్నయ్యని ప్యాలెస్ అని తెలుగుదేశం అంటుంటుంది కదా, విచారణ జరపాలి. 2566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనక ఉండి సర్వం తానే వేల కోట్లు కాజేసిన ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే వాళ్ళ అన్నయ్య అని చెప్తోంది ప్రత్యక్షంగా. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతున్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనల్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలు తొంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణం మీద ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలి. కూటమి సర్కార్ డిమాండ్ చేస్తున్నాం, సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణ కోరండి అన్నటువంటిది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్.